వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్ అన్నమాట ఈ కార్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. మనం చూడొచ్చు ఇక్కడ లాంగ్ వ్యూ కూడా ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏం లేవండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. 2016లో జరిగిందన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా 2016లోనే జరిగింది. లైఫ్ వచ్చేసరికి 2031 వరకు ఉందండి ఈ కార్కి. అండ్ ఇది వచ్చేసరికి ఇన్వాయిస్ ఓనర్ ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి. ఈ కార్ డీజిల్ వేరియంట్ కావడం వల్ల మనకి హైవే మీద కావచ్చు, సిటీలో కావచ్చు, ఆన్ అండ్ యావరేజ్ మనం మాట్లాడుకుంటే హైవే 20+ మైలేజ్ అయితే వస్తుందండి. హైవే మీద 22 అయితే వస్తుంది. అండ్ సిటీలో ఒక 18 తగ్గకుండా వస్తుందండి. మొత్తం యావరేజ్గా మాట్లాడుకుంటే 20 మైలేజ్ అయితే వస్తుందండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఈ కార్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143 అండి. గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఆటోనగర్ రోడ్లో ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్ ఆపోజిట్లో నా షాప్ ఉండిద్దండి. అండ్ ఫస్ట్ మనకు కాల్ చేసే ముందు కామెంట్ సెక్షన్లో ఒకసారి చూడండి, హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ సేల్ అయిపోయిందని అర్థం అండి. ఒకసారి డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి వ్యాలిడ్ 2031 వరకు ఉంది. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ వరకు వ్యాలిడ్లో ఉందండి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు పొల్యూషన్ అవైలబుల్లో ఉందన్నమాట. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఫైనల్గా ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే 5,60,000 రూపాయలకి ఫైనల్గా ఇవ్వడం జరిగిద్ది. 5,60,000 రూపాయలకి ఇవ్వడం జరిగిద్దండి ఈ కారు. అండ్ నెంబర్ కూడా మనం చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ ఇక్కడ మనం చూడొచ్చు 5789 రైజింగ్ నెంబర్ అండి. చాలామంది ఇష్టపడతారు అన్నమాట. ఒకసారి కార్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది సేఫ్టీ పరంగా మనకి 5 స్టార్ రేటింగ్తో వస్తుందండి. 5 స్టార్ రేటింగ్ అంటే చాలా సేఫ్టీ అన్నమాట. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు దాని గురించి. అండ్ ఫీచర్స్ ఇక్కడ మనం చూసుకుంటే లేటెస్ట్ డిజైన్ అండి. ఇది లేటెస్ట్ క్రోమ్తో ఫ్రంట్ ఇక్కడ లుక్ చూసుకోవచ్చు. వోక్స్‌వ్యాగన్ బ్రాండ్తో లేటెస్ట్ డిజైన్ క్రోమ్ గ్రిల్స్తో వస్తుంది అన్నమాట. కింద కూడా ఫాగ్ ల్యాంప్స్ అనేవి కంపెనీ నుంచి వస్తాయి. విత్ ఫాగ్ ల్యాంప్స్కి క్రోమ్ గ్రిల్తో మళ్ళీ లుక్ ఇక్కడ చూడవచ్చు, ఫ్రంట్ లుక్. అండ్ సైడ్ మనం చూసుకుంటే ఎలాయ్ వీల్స్ ఇక్కడ మనం చూడవచ్చు అండి. కంపెనీ ఎలాయ్ వీల్స్ లేటెస్ట్ డిజైన్ అన్నమాట. ఈ డిజైన్ అనేది మీకు 2012 నుంచి 14-15 వరకు ఒక డిజైన్ వచ్చిందండి. దీని తర్వాత ఈ డిజైన్ అనేది చేంజ్ చేశారు. 16 మోడల్ కాబట్టి మీకు లుకింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు లాంగ్ వ్యూ. అండ్ సైడ్ మిర్రర్స్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ మిర్రర్స్కి ఇక్కడ మీకు ఇండికేటర్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. ఈ మిర్రర్స్ అనేవి సైడ్ మిర్రర్స్ మనం లోపల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫోల్డ్ కూడా ఆప్షన్ ఇస్తారన్నమాట. ఫోల్డ్ కూడా అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు హ్యాండిల్ కూడా చూడొచ్చు అండి, లేటెస్ట్ హ్యాండిల్స్. ఈ హ్యాండిల్కి విత్ క్రోమ్ వస్తుంది, క్రోమ్ ఫినిషింగ్తో వస్తుంది కంపెనీ నుంచి. అండ్ ఈ కార్కి 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర. మీకు ఈ కార్లో మీకు ఒక లగ్జరియస్ ఫీచర్ ఒకటి ఉందండి. అదేంటంటే మనం ఇప్పుడు లాక్ తీసుకొని కీ తీసుకొని అన్లాక్ ప్రెస్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు 4 పవర్ విండోస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలానే లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం జరిగిద్దండి. ఇది ఒక వన్ ఆఫ్ ద లగ్జరియస్ ఫీచర్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఆడి, స్కోడా, వోక్స్‌వ్యాగన్కి మాత్రమే ఈ ఫీచర్ ఉండిద్దండి.
ఎందుకంటే ఈ కారు సేమ్ గ్రూప్కి సంబంధించిన సంస్థకి సంబంధించిన కారు కాబట్టి. ఒకసారి ఇంటీరియర్ కూడా మనం ఒకసారి చూద్దామండి. అన్లాక్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే 4 పవర్ విండోస్ మనం చూడవచ్చు. ఇది వచ్చేసరికి బ్యాక్ కూర్చున్న ఎవరైనా చిన్నపిల్లలు కూర్చుంటే పవర్ విండోస్ ఆపరేట్ చేయకుండా ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోయింది అన్నమాట. పవర్ విండోస్ ఆపరేట్ అవ్వవు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది పైకి కంప్లీట్గా పైకి అంటే నాబ్ ఇక్కడికి ఫోల్డ్ అవుతాయండి, సైడ్ మిర్రర్స్ ఫోల్డ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ డిక్కీ బటన్. ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ సిస్టమ్ వచ్చేసరికి మనం లైట్కి సంబంధించండి, హెడ్ లైట్ ఆన్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు ఇలా మనం పెడితే మనం పైకి అంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయండి. చాలా కార్లో, అన్ని కార్లో మ్యాక్సిమం ఇక్కడ చూస్తాం ఈ ఫీచర్. ఈ కార్కి ఇక్కడ వస్తుందండి మనకి. మీకు ఇటువైపు వచ్చేది ఏంటంటే దీనికి కంప్లీట్ రివర్స్ ఉండిద్ది కాబట్టి వోక్స్ వ్యాగన్కి ఇది వైపర్కి సంబంధించిందండి. ఇటువైపు డ్రైవర్కి రైట్ సైడ్ వైపర్కి సంబంధించి ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు క్రూజ్ కంట్రోల్స్ కూడా ఇస్తారండి. ఇది క్రూజ్ కంట్రోల్స్ అన్నమాట. క్రూజ్ కంట్రోల్ అంటే మీకు హైవే మీద సర్టెన్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ అనేది లాక్ చేసుకుంటే ఇంకా యాక్సిలరేటర్తో మనకు పని లేకుండా, గేర్లతో పని లేకుండా అదే స్పీడ్ అనేది కార్ మెయింటైన్ అవుతుంది అన్నమాట. అండ్ మనం సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు, కో ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ చూడవచ్చు మనం. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి ఈ కారు. అండ్ ఇక్కడ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ ఇది టచ్ కంట్రోల్ అండి. ఇది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. అల్టిమేట్ ఉండిద్ది అన్నమాట మ్యూజిక్ వచ్చేసరికి. స్పీకర్స్ అయితే కాంపోనెంట్స్ ఉన్నాయండి. స్పీకర్స్ మంచి క్వాలిటీ బేస్ అనేది ఉందన్నమాట. టచ్ కంట్రోల్ కూడా వర్క్ అవుతుంది, ఫుల్ మొత్తం వర్కింగ్. అండ్ ఇక్కడ నుంచి వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ నుంచి. అండ్ కాల్ కూడా మనం ఇక్కడ నుంచి పిక్ చేయవచ్చు, కట్ చేయవచ్చు. అండ్ బ్లూటూత్ సిస్టమ్ కూడా ఉందన్నమాట ఈ కార్కి. ఏసీ మనం మాట్లాడుకుంటే ఈ కార్కి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. రేర్ ఏసీ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి, అలా సెంట్రల్ ఏసీ అంటారు. అండ్ సెంట్రల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఉందన్నమాట ఇక్కడ విత్ డిస్ప్లే. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి సీట్స్ కూడా. అండ్ ఒకసారి సీలింగ్ మనం చూసుకుంటే ఎక్కడ డస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలా, చాలా నీట్గా ఉందన్నమాట. టాప్ ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. రేర్ ఏసీ. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ మ్యాట్ కూడా ఈ కార్కి ఇన్స్టాల్ చేసి ఉందండి. సో మనకి యాక్సరీస్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కార్కి. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి ఈ కార్కి. ఈ కార్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి నేను ముందుగానే చెప్పడం జరిగింది. అండ్ ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా. నేను సెల్ఫ్ స్టార్ట్ చేస్తున్నానండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చండి, ఆపరామ్స్ అంటారు. డ్రైవర్ సైడ్ యాప్రామ్ అండి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు, ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదు. ఫెండర్ కూడా మనం చూడొచ్చు విత్ చాసిస్ నెంబర్. ఇది అండి చాసిస్ నెంబర్ కార్ది. అండ్ ఇది లోయర్ ఆర్మ్స్ అండి. లీకులు అయితే ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయలేదండి. చాలా నీట్గా ఉందన్నమాట. ఎక్కడ చూడొచ్చు ఫ్రంట్, ఇది వచ్చేసరికి బ్యాక్ అండి.
ఇది డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి. యాప్రాన్స్ అండ్ బ్యాటరీ. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంత పెద్ద గుంతల్లో కారు వేసినా సరే ఒక చిన్న సౌండ్స్ కూడా రావట్లేదండి. అండ్ పికప్ విషయంలో అల్టిమేట్ అన్నమాట. మైలేజ్ విషయంలో కూడా 20+ మైలేజ్ వచ్చే కారు. సేఫ్టీ పరంగా అండ్ లగ్జరీస్ పరంగా మనం మాట్లాడుకుంటే బెస్ట్ కార్ అండి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.